ఒకరి మీద పగ తీర్చుకోవాలని ప్రతీకారంతో రగిలిపోతూ ఏవేవో నిందలు వాళ్ళ మీద వేసేసి బురద చిమ్మేసినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవు. మీరు ఒకరిని నాశనం చేయాలని అనుకుంటే వాళ్ళు ఇంకా ఇంకా పైకి ఎదుగుతారు. మీరు ఇంకా ఇంకా దిగజారుతూనే ఉంటారు. పైగా ఒకరి మీద కోపంతో మీరు నీచంగా ప్రవర్తిస్తే అందరి దృష్టిలో ఒక దుర్మార్గుడుగా మీ విలువ మొత్తం పోగొట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి మీకు మీరే తెచ్చుకుంటారు. తప్పదు. ఎందుకంటే పిల్లి పాలు తాగుతూ తనని ఎవ్వరూ చూడట్లేదు అని అనుకోవడం ఎంత అవివేకమో, మీరు వేసే నిందలు అందరూ నమ్ముతారు అని అనుకోవడం కూడా అంతే అవివేకం. ఒకరి మీద నిందలు వేసి వారి వ్యక్తిత్వాన్ని పాడు చేయలేరు. మాణిక్యం మట్టిలో పడినా తన విలువ కోల్పోదు. అలాగే మీరు నిందలు వేసినంత మాత్రాన వాళ్ళకి పోయేదేమీ లేదు. తెలుపుని నలుపుగా మార్చాలని మీరు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎదుటివారి ప్రవర్తనను బట్టి వాళ్ళకి సమాజం విలువ ఇస్తుంది. అది మీరు గుర్తుంచుకోండి. వృధా ప్రయత్నాలు చేస్తూ ఉన్న విలువని కూడా పోగొట్టుకోవద్దు. లేదు, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ప్రయత్నిస్తూ ఉంటాను, ఏదో ఒకటి అయిపోవాలి ఎదుటి వాళ్ళు అని అంటారా? ప్రయత్నించండి. పెద్దలు అంటారు కదా, ఏ కట్టెకు నిప్పు ఉంటే అదే దగ్ధమైపోతుంది అని. ఒకరి నాశనాన్ని కోరుకుంటే మనమే నాశనమైపోతాము.